శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ, శ్రీపితృభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపాహి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలను ప్రస్తావిస్తూ, కంచి స్వామి వారి యొక్క లీలలను, వారి యొక్క మాహాత్మ్యాన్ని నీలంరాజు వెంకటశేషయ్య గారు అనేటువంటి ఒక మహనీయులు వారి యొక్క అనుభవాలను, జగద్గురు బోధలను కూడా ఆనాటి కాలంలో ఆంధ్రప్రభ అనేటువంటి ఒక పత్రికలో శీర్షికగా వేస్తూ ఉండేవారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని మనకి భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదులు వారు తెలియజేశారు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అనగ అనగరాగమతిశయించు తినగ తినగవేము తీయనుండు అంటుంది వేమన శతకం. ఒక సత్సాంగత్యాన్ని, ఒక మనిషి ఒక సాంగత్యాన్ని మనం కనుక అలవాటు చేసుకుంటున్నాము అంటే దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే రమణ మహర్షి వారు ఎప్పుడు అంటూ ఉంటారు, మెలకువతో ఉండాలి. ఒక సత్సాంగత్యము కానీ, ఒక సత్కర్మ కానీ, ఒక సత్కార్యము కానీ దినదిన ప్రవర్ధమానంగా అనునిత్యము జరుగుతూ ఉండాలి. ఎందుకు జరగాలి అంటే అది మనలో ఉండేటువంటి తామసాన్ని పరిపూర్తిగా త్యజింపచేసి ఆ సత్సాంగత్యము వలన ఏర్పడినటువంటి ఆ నూతన ఆ ఉత్తేజాన్ని మనలో నింపి మనల్ని ఆ మార్గంలో నడిపించేటందుకు దోహదపడుతుంది. లేకపోతే ఒకరోజు సత్సాంగత్యంలో ఉండి 4 రోజులు వేరే మార్గంలో ఉన్నాము అంటే ఈ ప్రభావం మనల్ని అంతగా అంటిపెట్టుకోదు. అలా ఆంధ్రప్రభలో వస్తున్నటువంటి జగద్గురు బోధల యొక్క ఆ సారాన్ని ఒక నాస్తికుడు, ఆనాటి కాలంలో వారి ప్రేయలు ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభావం ముఖ్యం, కానీ కథ చెప్పుకోవడం మనకి ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ప్రభావం ముఖ్యం. ఆ సత్సాంగత్యం యొక్క ప్రభావం ఎలా మనిషిని మారుస్తుంది, ఎలా మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది, ఎలా ఆ వ్యక్తి ద్వారా సమాజానికి కొంత మంచిని చేస్తుంది. ఇదే మన యొక్క సారాంశము, ఇది మన అభిమతం. ఎవరిని దూషించటము కాదు, విమర్శించటము కాదు, వారిని మనం అవహేళన చేయడము మన యొక్క సాంప్రదాయం కూడా కాదు. స్వామివారి యొక్క మాహాత్మ్యాన్ని వారు ఆ శీర్షికలో చదువుతూ ప్రతిరోజు ఆనాటి కాలంలో ఈ సిపిఐ, సిపిఎం, ఈ మార్క్సిస్ట్ పార్టీ వీళ్ళందరూ కూడా హేతువాదులు, అంటే నాస్తికులు. దైవాన్ని వారు నమ్మరు. వారి ప్రప్రథమమైనటువంటి ప్రాతిపదిక ఏమిటి అంటే హేతువాదులు, దేవుణ్ణి నమ్మరు. వారు ఎప్పుడైతే నాస్తికులు అయ్యారో దైవానికి సంబంధించినటువంటి ఏ వివరము వారికి అవసరం లేదు. వారికి ప్రత్యక్ష ప్రమాణంగా కనబడేటువంటిది మాత్రమే వాళ్ళు దాన్ని విశ్వసిస్తారు. మరి ప్రతిదీ నిరూపించటం కుదురుతుందా? నిరూపించలేని పక్షంలో దానిని సమర్థవంతంగా తెలియజేయగలిగినటువంటి సమర్థుడు మనకి గనక గురువుగా లభించిన, వారి మార్గదర్శకత్వం మనకు లభించిన, దాని యొక్క ప్రభావం వారి మీద పడుతుంది. అలా పరమాచార్య స్వామి వారి యొక్క గాథలను విన్నటువంటి, ఆ గాథలు చదువుతున్నటువంటి ఆ పరమనాస్తికుడు ఒకనాటికి ఏ విధమైనటువంటి ఒక వ్యసనంలోకి వెళ్ళాడు అంటే, ఆంధ్రప్రభ శీర్షికలో ఆ పర్టిక్యులర్ అంటే ఆ జగద్గురువుల యొక్క ఆ బోధలు కానీ, వారి యొక్క సారాంశము కానీ, గాథ కానీ చదవకపోతే మనస్థిమితము లేనటువంటి ఒక స్థితికి వారు చేరుకునేటువంటి స్థితికి చేరుకున్నారు. అంటే అనునిత్యము ఆ మార్గంలో ప్రయాణించటం వలన ఏం జరిగింది అంటే దైవము ఎడల పాషాణమైనటువంటి హృదయం కూడా కరిగి ఆస్తికత నింపుకుని దైవము అనే దానికి ఒక ఉనికి ఉన్నది అన్న స్పృహ వారి మనస్సులో చైతన్యం కలిగించింది వారికి. అట్టి మహత్తరమైనటువంటి ఆ గాథ యొక్క ప్రభావం వలన ఆ నాస్తికుడు పరిపూర్ణ ఆస్తికుడిగా మారి తర్వాత వారి ద్వారా ఎన్నో మారుమూల గ్రామాలలో ఆలయాల పునరుద్ధరణ జరిగింది అన్నటువంటి సంగతి మనకి ఎన్నో రీతులు మనకి బయటపడింది. చెప్పొచ్చే విషయం ఏమిటి అంటే, గురువు యొక్క లక్షణము ఎదుటి వారిని మార్చటమో, వారికి కొత్త మార్గాన్ని ఉపదేశించటమో, లేకపోతే వారిని అనుసరించి తమను అనుసరించి వారు మరొక శిష్య పరంపరను తయారు చేయటమో కాదు. మహనీయులైనటువంటి గొప్పవారు ఒక మాట చెప్తారు, ఒక గురువుని వెతుక్కుంటూ శిష్యుడు వచ్చాడు అంటే శిష్యుడు యోగ్యుడు.
ఒక గురువును వదిలి శిష్యుడు పోయాడు అంటే గురువు యోగ్యుడు. శాస్త్రం ఇంత చక్కగా చెప్పింది. అంటే ఈయన పని గురువుగా, జగద్గురువుగా పరమాచార్య స్వామి వారు చేయవలసినటువంటి ధర్మం ఏమిటి? తన స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆయన ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. ఎవరు మారతారు, ఎవరు మారరు అన్న దానితో వారికి నిమిత్తము లేదు. మరొకరిని ఉద్ధరించటానికి వారు ఏ విధమైనటువంటి ప్రయాస చేయలేదు. తను చేస్తున్నటువంటి ధర్మాన్ని ఇతరులకు స్ఫూర్తితోటి ఆచరణయోగ్యంగా మార్చారు. ఎవరు తన దగ్గరకు వచ్చినా తనది అనేటువంటి ఒక మతాన్ని వారు సృష్టించలేదు. అనూచానంగా వస్తున్నటువంటి, వంశానుక్రమంగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పాటిస్తూ గురు పరంపరని అవిచ్ఛిన్నంగా నిలబెట్టడానికే వారు కృషి చేశారు. అట్టి మహనీయులైనటువంటి వారి యొక్క అడుగుజాడలలో నడిచినటువంటి వారు, వారి మనస్సుల్లో ఎట్టి భావాలు ఉన్నప్పటికీ కూడా చివరికి ఆ ఆధ్యాత్మికత అనేటువంటి ఆ సౌరభము వారి మనస్సుల్లో ఉండేటువంటి ఆ పాషాణతను తొలగించి వారికి ఒక మహత్తరమైన మార్గోపదేశం చేసింది. వారిని నాస్తికుల నుంచి ఆస్తికులుగా మార్చింది. ఆస్తికత అంటే అర్థం దైవాన్ని నమ్మడమే కాదు, తన బాధ్యతను తానెరిగి సమాజము ఎడల ఉత్కృష్టమైనటువంటి ఒక కార్య బాధ్యతను భుజస్కంధాల మీదకు మొయ్యడము అన్న నిజాన్ని మనం గ్రహించేలా చేసింది అతనికి. ఈ విధమైనటువంటి ఆ స్ఫూర్తిని కలిగించినటువంటి ఆ మహనీయుని యొక్క ధర్మాచరణని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మహనీయులైనటువంటి వారి దగ్గరకు మహిమలున్నాయని మనం వెళ్ళకూడదు. వారిని చూసి చప్పట్లు కొట్టడానికి మనం వెళ్ళకూడదు. మనం వెళ్ళవలసింది కేవలము వారిని స్ఫూర్తిగా తీసుకుని ఆ ధర్మాచరణని మనం మన జీవితాలలో అనుసంధానం చేసుకుని ఆ కర్మని ఆచరిస్తూ భగవత్ సాన్నిధ్యాన్ని అనునిత్యము అనుక్షణము మన చర్యల ద్వారా మనం ప్రకటించుకోగలిగితే మన బాధ్యత సమాజంలో ఒక మంచి మార్గాన్ని ప్రవేశపెట్టడం, ఆ మంచి మార్గాన్ని అవలంబించడం, ఆ సామాజిక బాధ్యతను మనం ప్రదర్శించటమే ఆధ్యాత్మికతలో ఉత్కృష్ట స్థానాన్ని తీసుకుంటుంది అని మనం గ్రహించాలి. అట్టి మహనీయులైనటువంటి ధర్మాచరణ మూర్తులైనటువంటి ఆ పరమాచార్య స్వామి వారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కరించుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.